సో చాలామంది నాకు వాట్సాప్ చేసేటప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి, పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, సంపాదన సరిపోవడం లేదు. కారణం ఏంటి? ఎప్పుడైతే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాదో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో మీ కష్టాలకి కారణం మీ పుట్టుక కాదు, మీ పుట్టుకకు మ్యాచింగ్గా పేరు పెట్టుకోలేకపోవడమే దురదృష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2లో పుట్టారు, వాళ్ళ పేరు 8 లెటర్స్ 9 లెటర్స్ పెట్టి తట్టుకోలేదు. 3లో పుట్టిన పేరు 6 అక్షరాల్లో పెట్టిన, 4లో పుట్టిన పేరు 9 అక్షరాల్లో పెట్టిన, 5లో పుట్టిన వాళ్ళ పేరు 12 అక్షరాల్లో పెట్టిన కష్టాలు వస్తాయి. సంఖ్యాబలం కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను చూసిన దాంట్లో చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు, అప్పు లేని వాళ్ళు ఉన్నారు, అప్పులోనే పుట్టి అప్పులోనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా పేరులో 12వ నంబర్ ఉన్న, 13వ నంబర్ ఉన్న, 16వ నంబర్ ఉన్న అప్పులు పెరుగుతూనే ఉంటాయి. 12 అంటే తలకిందులు. సో డబ్బు సంపాదించుకుంటూ, భూములు కొంటూ, బంగారు కొంటూ ముందుకెళ్తే బంగారు కుదవ పెట్టుకొని ఇల్లు అమ్మేసి స్థలాలు అమ్మేసి వెనక్కి రావడం 12. దీన్ని రివర్స్ నంబర్ అంటారు. 13వ నంబర్, ఈ 13ని మృత్యు నంబర్ అంటాం. కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. మీరు 13వ నంబర్ ఇంట్లో ఉన్న, మొబైల్ నంబర్లో 31 ఉన్న, రాహు ప్రభావం వల్ల నరకం చూస్తారు. 16వ నంబర్ వచ్చి సూర్యుడు శుక్రుడు కలయిక, పైనుంచి పడిపోవడం. ఈ పడిపోయిన వాళ్ళు లేయడం కష్టం. అందుకే నా భాషలో పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. మన పేరులో టోటల్ బాగుండాలి, అచ్చులు బాగుండాలి, అల్లులు బాగుండాలి. కొంతమంది నెట్లో ఫోన్లో చూసి, సార్ నా పేరులో 24 ఉంది సుధాకర్, మళ్ళీ దీనిలో 8 అచ్చులు 16 అల్లులు, 16 సంగతి ఏమి? ఓన్లీ టోటల్ చూసుకుంటే సరిపోదు. చైతన్యలో 37 ఉంది, మంచి నంబర్. దాంట్లో 19, 18 డైవర్స్ నంబర్, విడాకులు అయిపోతున్నాయి కదా చైతన్యాలకి. టోటల్ నంబర్ ముఖ్యం, అచ్చులు అల్లులు ముఖ్యం. సో మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి. మంచి నంబర్స్ ఉంటే మీరు లక్కీ, రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.